Hello everyone, greetings to you all from our exclusive English and educational updates. Well, in this short video, we will be exploring the concept of noun modifier which is prescribed for our coming SSC public examinations pertaining to English subject. సో మనం ప్రీవియస్ వీడియోలో నౌన్ కాన్సెప్ట్ నౌన్ మాడిఫైయర్ డెఫినేషన్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం డిస్క్రైబ్ చేసాము. మన ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ అప్లోడ్స్లో ఉన్నాయి. బట్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంకా క్లారిటీ మిస్ అవుతుంది అన్న దానికి కొంచెం దీనికి గ్రామాటికల్ నాలెడ్జ్ అంటే థియరిటికల్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనం ఎగ్జాంపుల్స్ డిస్క్రైబ్ చేస్తే ఇట్ విల్ బి సమ్వాట్ more clear అని చెప్పేసి మనం అనుకున్నాం. సో we will discuss this thing in this slide. So what are noun modifiers? Let us recapitulate. Modifiers are describing words in general. A word or a group of words which describe a noun is called a noun modifier. So this is the simplest definition that we would like to have for the further understanding of the concept. So మనకి ఇప్పుడు ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్లో మనకి నౌన్ అనేది జనరల్గా చెప్పుకుంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు ద సన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, రైజెస్ వర్బ్. సో ఇన్ ద ఈస్ట్ అనేది ఇక్కడ మనకి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీ డే. ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీ డే. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఈట్ అనేది వర్బ్ అండ్ ప్రీ మాడిఫైయర్ విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్టికల్ and determiner, and apple is an object every day. సో ఇక్కడ మనము నౌన్కి ముందు వచ్చే వాటన్నిటిని మనము ప్రీ మాడిఫైయర్స్గా కన్సిడర్ చేస్తాం. సో వాట్ ఆర్ ప్రీ మాడిఫైయర్స్? ద వర్డ్స్ విచ్ కమ్ బిఫోర్ ద నౌన్, విచ్ కమ్ అండ్ మాడిఫై ద నౌన్ ఆర్ కాల్డ్ ప్రీ మాడిఫైయర్స్. సింపుల్గా నౌన్కి ముందు వచ్చే పదాలన్నిటిని మనము ప్రీ మాడిఫైయర్స్గా చెప్పుకుంటాం. సో ఇందులో ఏమేమి వస్తాయో చూడండి. డిటర్మైనర్స్ అంటే ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఏ అండ్ ది. ఇప్పుడు అన్ యాపిల్ అన్నాను. డెమాన్స్ట్రేటివ్, దిస్ ఈజ్ అన్ యాపిల్, దట్ ఈజ్ ఎ బుక్, దీస్ ఆర్ మై షూస్, దోస్ ఆర్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో ఇక్కడ మనకు డిస్క్రైబ్ అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ డిటర్మైనర్గా తీసుకుంటాం. పొసెసివ్, మై, ఆ, యువర్, హిజ్, హర్, దేర్, ఇట్స్, వీటిని పొసెసివ్ డిటర్మైనర్స్గాను ప్రీ మాడిఫైయర్స్గా చెప్పుకుంటాం. నంబర్స్ ఇక్కడ మనం ఫస్ట్, సెకండ్, అదేవిధంగా ఆర్డినల్స్, అదే కార్డినల్స్ 1, 2, 3 వీటిని కూడా మనం ప్రీ మాడిఫైయర్గా చెప్పుకుంటాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ సింగింగ్ బర్డ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అనేది బ్రోకెన్ వింగ్, స్టోలెన్ మనీ, స్టోలెన్ పర్స్. ఈ విధంగా మనము పాస్ట్ పార్టిసిపుల్ చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనం ప్రీ మాడిఫైయర్స్గా చెప్పుకుంటాం. అదేవిధంగా క్వాంటిఫైయర్స్. సో ఈ నాలెడ్జ్ అనేది మనకి ఫస్ట్ మైండ్లో బాగా సింక్ అవుతే డెఫినెట్గా ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు వీ కెన్ ఈజీలీ కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్. సో ఇక్కడ క్వాంటిఫైయర్ ఎగ్జాంపుల్స్కి నో, ఎనీ, మోర్, మచ్, లిటిల్, అ ఫ్యూ, సమ్, ఆల్, ఇనఫ్, సివరల్, బోత్, మోస్ట్ ఆఫ్, a couple of, a lot of, etc. These are the examples of the word quantifier. So quantifiers and qualitative words such as adjectives, big, tall, wooden, clever, all these elements are the words that come before the noun are called pre-modifiers. So dear students, do you understand the concept of pre-modifiers? The words which come before the noun are called pre-modifiers. Examples are determiners, క్వాంటిఫైయర్స్, అడ్జెక్టివ్స్. నౌ ఇప్పుడు మనకి నౌన్కి తర్వాత వచ్చేటి వాటిని మనం పోస్ట్ మాడిఫైయర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీ లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్, పోస్ట్ లంచ్ అంటే స్నాక్స్. అట్లా ప్రీ మాడిఫైయర్స్ అంటే మనం డిస్కస్ చేసినవి. పోస్ట్ మాడిఫైయర్స్ ఏమొస్తాయంటే ప్రజెంట్ పార్టిసిపుల్. సో వర్కింగ్ హార్డ్, రన్నింగ్ ఫాస్ట్. పాస్ట్ పార్టిసిపుల్స్ బీటెన్ బై హిజ్ ఫ్రెండ్, షీ పాస్ ద ఎగ్జామ్ గైడెడ్ బై హర్ టీచర్. ఈ విధంగా మనకి గైడెడ్ బై హర్, బీటెన్ బై, ఈ విధంగా మనము పాస్ట్ పార్టిసిపుల్ చెప్పుకుంటాం. అదేవిధంగా షీ ఈజ్ ఇన్ వైట్ డ్రెస్, ద బాస్ ఈజ్ అట్ ద డోర్. సో ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఇక్కడ మనకి ప్రిపోజిషన్తో స్టార్ట్ అయ్యి ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈ ప్రిపోజిషన్తో కలిపి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని చెప్పుకుంటాం. తర్వాత 2 ఇన్ఫినిటివ్స్.
I went to the function to receive the prize. To take care of her, I stayed in the hospital. ఇవి టూ ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్స్ 2 + V1. వీటిని మనం పోస్ట్ మోడిఫైడ్స్గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ నౌన్ ఇన్ అపోజిషన్. ఇది మనకి 8th క్లాస్లో వచ్చింది గత ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో. మిస్టర్ రామారావు ద హెడ్ మాస్టర్ ఆఫ్ అవర్ స్కూల్. రవి మై స్టూడెంట్. ఈ విధంగా కామాతో ఆ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు నౌన్ అపోజిషన్ APPOSITIONగా చెప్పుకుంటాం. తర్వాత లాస్ట్ రిలేటివ్ క్లాస్. ద గర్ల్ హూ ఈజ్ మై స్టూడెంట్ ఈజ్ గెటింగ్ మ్యారీడ్. ద గర్ల్ హూ ఈజ్ మై స్టూడెంట్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ విధంగా మనం రిలేటివ్ క్లాజ్లో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. సో ఇక్కడ మనము ద గర్ల్ నౌన్, దీని తర్వాత మాడిఫై చేస్తుంది కాబట్టి దీన్ని పోస్ట్ మాడిఫైయర్ అనుకుంటాం. ఇక్కడ మిస్టర్ రామారావు నౌన్, ఆయన ఎవరో చెప్తున్న తర్వాత కాబట్టి పోస్ట్ మాడిఫైయర్గా చెప్పుకుంటాం. సో ఈ విధంగా పోస్ట్ మాడిఫైయర్స్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. ఈ నాలెడ్జ్తో, ఈ ఇన్పుట్స్తో మనం ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ విధంగా సెంటెన్సెస్ కంబైన్ చేయాలో లెట్ us now try and make an attempt to combine the sentences. The teacher used a marker. The marker is black and permanent. సో ఈ రెండు వాక్యాలని మనం నౌన్ మాడిఫైయర్గా కంబైన్ చేయాలి. సో ఇక్కడ మనకేమి ఇంపార్టెంట్, ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను మనం ఇక్కడ ద టీచర్ యూజ్డ్ ఏ బ్లాక్ పర్మనెంట్ మార్కర్, ఈ యొక్క వర్డ్స్ని అంటే క్వాలిటీ అడ్జెక్టివ్స్ని మనం ఇక్కడ సింపుల్గా యాడ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం. దట్ బికమ్స్ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ ద నౌన్ మాడిఫైయర్. సో ఇక్కడ మార్కర్ని మాడిఫై చేస్తున్నట్టు ఏంటివి, పర్మనెంట్, బ్లాక్, క్వాలిటీ అడ్జెక్టివ్స్ అండ్ ద టీచర్ యూజ్డ్. కాబట్టి ఈ విధంగా మనం కంబైన్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ డౌట్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద రిప్లై సెక్షన్. షీ వోర్ షూస్. ద షూస్ ఆర్ హై హీల్డ్ అండ్ లెదర్. ఆమె షూస్ ధరించింది, అవి హై హీల్డ్గాను లెదర్తో తయారై ఉన్నాయి. షీ వోర్ హై హీల్డ్ లెదర్ షూ. చూడండి, హై హీల్డ్ లెదర్ షూ. అండ్ అని పెట్టచ్చు లేదా కామా అని పెట్టచ్చు. ఇక్కడ ఫుల్ స్టాప్తో మనకి సెంటెన్స్ కంబైన్ అవుతుంది. సో సింపుల్ అండర్స్టాండింగ్, బట్ ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ మాడిఫైయర్ అండ్ పోస్ట్ మాడిఫైయర్ అండ్ ద టైప్స్ ఆఫ్ మాడిఫైయర్స్, ఇట్ బికమ్స్ an easy task for us to combine. Third one, he bought a shirt. The shirt is white and cotton. He bought a white cotton shirt. So please do more examples of this kind. You will get command over this concept. The chef made a dish. The dish is spicy and delicious. సో మనం చాలామంది రిలేటివ్ ప్రొనౌన్ విచ్తో వాడతాము, ఇవి హూ అని నేర్చుకున్నాం. బట్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ నౌన్ మాడిఫైయర్, కొంచెం బాగా ఆలోచండి. ద చెఫ్ మేడ్ ఎ స్పైసీ డెలిషియస్ డిష్. సో వాట్ కైండ్ ఆఫ్ డిష్? ఎ స్పైసీ డెలిషియస్ డిష్. హూ మేడ్ ఇట్? ద చెఫ్ మేడ్ ఇట్. ద చైల్డ్ ప్లేడ్ విత్ ఎ టాయ్. ద టాయ్ ఈజ్ ఎ ప్లాస్టిక్ అండ్ కలర్ఫుల్. సో నౌ అండర్స్టాండ్ దిస్. ద చైల్డ్ ప్లేడ్ విత్ ఎ ప్లాస్టిక్ కలర్ఫుల్ టాయ్. Sixth one, I bought a cell phone. It is a Samsung phone and it is in red color. Now, very simple sentence after the combination is, I bought a red. So, follow this concept, the order of adjectives. It is a Samsung phone and it is in red color. So, I bought a red Samsung cell phone. Our house is in Machilipatnam. Though our house is old, it is big and beautiful. Our house is in Machilipatnam. Though our house is old, it is big and beautiful. Our beautiful, see here, our beautiful big old house is in Machilipatnam. So here the trick is here. Our house is in Machilipatnam goes to the last part of the sentence, but the description comes in the beginning. Our beautiful big old house is in Machilipatnam. It starts with a, so pre-modifier. Look at the chair, it is made up of wood. Look at the chair which is made up of wood. Look at the wooden chair. Look at the wooden chair. We can say look at the wooden chair or look at the chair which is made of woods.
which is made up of food. Both are possible, but we are taking or borrowing the help of relative pronoun which here. The student studies well, he is at the gate. The student who is at the gate studies. So here relative pronoun కి మనం ఉపయోగించుకొని ఈ వాక్యాన్ని కంబైన్ చేస్తున్నాం. The student who is at the gate studies well. 10th one. Look at the chair. It has a beautiful design. Look at the chair which has a beautiful design. So these are relative pronouns and it comes under the post modifier. So now let us look at the this concept called a tip or a mnemonic to remember the order of this thing. So dosa. Dosas, cop, mn. Determiner, opinion, size, age, shape, color, origin, past participle, material, noun. This is the order of these sentences. While we combining the sentences, we need to keep this thing in our mind. So dear students, we have many more concepts of such kind in our English and educational updates. Most importantly, our NCERT AP CBSE English lessons. For explanation in simple PPTs, please do subscribe and encourage and share with all your friends by clicking this arrow mark. If you want to see the newest things here, sort by the newest and the oldest and the most popular buttons. Wish you all happy learning and keep learning. Jai Hind. Bye bye.